ఈ పద్యం వెనకాల ఏముందంటే, కృష్ణుడు ముందే ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, కొన్ని డ్రైవింగ్ చేస్తాను అని. కానీ అటువైపు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టిస్తాను అని. కృష్ణుడు కోపం రావాలిగా ఆయుధం పట్టాలంటే. అందుకని అర్జునుడిని కొట్టాడు. బాణశర పరంపర జల్లెడైపోయింది బాడీ. అర్జునుడి శక్తి నిర్వీర్యమైపోయింది. కృష్ణుడికి కోపం వచ్చి సింహంలా దూకాడంట. రథం మీద నుంచి సింహంలా దూకి ఆ రథ చక్రం తీసుకుని అలా వెళ్ళిపోయాడంట. అది అద్భుతంగా. అలా వెళ్ళిపోతే అలాంటి కృష్ణుడిని చూసి భీష్ముడు జీవితానికి ఇంకా నాకేం కావాలని పాడాడు. చూడండి. గుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా ఉరికిన నొర్వక ఉదరంబులోనున్న జగముల త్రేగుణ జగతి కదల చక్రంబు చేపట్టి చెడుదెంచు నయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుడు నిన్నుగాతు విడువు మజ్జున అనుచు మద్విశిఖా సృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. ఇది ఎవరిది? భీష్ముడిది. భీష్మస్తుతి. ఎంత గొప్పవాడిని భీష్ముడు, మానవాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను భీష్ముడిని చంపుతా అని దూకావు కదా, నన్ను వదులు అర్జున. అర్జునుడికి మరి భయం. ఆయన కాలు పెట్టేసుకున్నాడు. బావా బావా బావా. కృష్ణుడు రంగంలో దిగిపోయి సింగం అయిపోతే ఈ పరిస్థితి ఏంటండి? అవమానం కదా. బావా బావా ప్లీజ్ బావా అని కాలు పట్టుకుని అలా కంట్రోల్ చేస్తారు. అలాగా అర్జునుడి చేత విడువు మధ్యున అంటూ నా మీదకు వస్తున్నాడే, ఆయనే నాకు దిక్కు. నీ చేతుల్లో అయిపోవడం కంటే ఇంకా నాకేముంది సార్ అని తలొంచి దిగిపోతాడు. మీరు గమనించండి, రాముడు ఎక్కడన్నా ఓడిపోయినట్టుందా? చదవండి రామాయణం చూడండి. కృష్ణుడు చూడండి ఎలా ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు ఈయనకి చెడ్డ పేరు వచ్చినా పర్లేదు, ఆ భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేర్చాడు. గమనించండి, భీష్ముడు ఏమన్నాడండి? ఈయనతో ఆయుధం పట్టిస్తా అన్నాడు. అంటే భీష్ముడు గెలవాలి. నేను ఓడిపోయినా పర్లేదు, నేను చెడ్డ పేరు వచ్చినా పర్లేదు. అది కదా వాత్సల్యము అంటే. ఏమన్నా? అలాగే నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన నేలకొండపల్లి రైటర్. గురుజీ, నేను సన్ ఆఫ్ కృష్ణ అని ఒక పుస్తకం రాశాను. చాలామంది కర్ణుడు కష్టాలే ఎక్కువ అంటారు, కానీ కృష్ణుడు కష్టాలే ఎక్కువ. అందుకని నేను ఒక అనాలిసిస్ చేసి పుస్తకం రాశాను, మీరు ఒకసారి చూడండి అన్నాడు. చూడడం కుదరలే, మళ్ళీ చూస్తాం. కానీ విషయం ఏంటంటే, ఓలిడంత ఉంది మన పురాణాల్లో, మన సాహిత్యంలో. మనం చదవక వినక ఏం చేయాలి చెప్పు? చదవాలి. చదవండి. కింద చూడు సంఘ సంస్థాపకుడు. ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్యం. మనందరిలో చైతన్యం ఉంది. అదేం చైతన్యం? అది సినిమా చైతన్యం, టీవీ చైతన్యం, సీరియల్ చైతన్యం, క్రికెట్ చైతన్యం, తిండి చైతన్యం. కానీ మనకు ఉండాల్సింది ఏ చైతన్యం ఉండాలి? కృష్ణ చైతన్యం ఉండాలి.
నీవే సకుడవు, నీవే నా గురుడు, నీవే నా. అది పద్యం ఉంది తెలుసా నీకు? వచ్చామా? సకుడు అంటే స్నేహితుడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురువు దైవము, నీవే సకుడవు. దీన్ని సంస్కృతంలో శ్లోకం ఉంది. ఏంటిది? త్వమేవ మాత, త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ. ఇందులో ఇలా చాలా చోట్ల ఉదహరించారు. మనం అలాంటి గొప్ప గొప్పవి అన్నీ నేర్చుకోకపోయినా కొన్ని అన్నా నేర్చుకో. ఇప్పుడు చూడకుండా హరే కృష్ణ చెప్తావుగా, చూడకుండా తిప్పు, నువ్వు చెప్పు. అది అక్కడ చూసే అమలు చూసే తల్లి. అమ్మాయి కష్టపడి తెలుగు చదివిందంట. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే చూసేమన్నానా? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడకుండా వచ్చేయాలి. ఒక 2 days చెప్తే, 2 hours చెప్తే వచ్చేస్తుంది. ఈ బుక్ బాగా చదవాలి, శ్లోకం బాగా, ఆ పద్యం నీకు బాగా రావాలి. అలాగే నీకు ఇచ్చాను కదా బుక్. ఓకే, ఇందులో చాలా శ్లోకాలు రెఫరెన్స్ ఇస్తారు. వాటిని మీనింగ్తో సహా నేర్చుకోండి. చాలా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చూడగా సనిశ్చయేవ యోక్తవ్యో యోగో అనిర్భిన్న చేతసా సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషతః. దీని అర్థం స్థిర నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగమును అభ్యసిస్తూ మనిషి ఆ మార్గం నుండి వైదొలగకుండా ఉండాలి. షుడ్ నాట్ షేకెన్, పట్టుకుని వెళ్ళాలి. స్థిర నిశ్చయం. మన మధ్యలో చూడండి, కష్టం వస్తే చాలు. ఏమండి, అసలు చిన్న చిన్న వాటికి మతం మారిపోతారు కదా. మరి ప్రహ్లాదుడు ఎన్నిసార్లు మతం మారాలి? కుంతీదేవి ఎన్నిసార్లు మతం మారాలి? అలా కష్టం వచ్చినప్పుడల్లా మా పార్టీ మార్చినట్టు మతం మార్చేయకూడదు. నువ్వు మతం మార్చినా మరణిస్తావు, అసలు మతం లేదన్నా మరణిస్తావు. చావు వస్తుంది, ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది. యూ కాంట్ ఎస్కేప్. అందుకని తెలివైన వాడు ఇవి లేని ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని చెప్తారు భగవద్గీత. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. చాలా స్పష్టంగా చెప్తారు, చాలా అద్భుతంగా. చింతామణి ప్రకట సద్మసుకల్ప వృక్ష లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. మీనింగ్ చదవండి చంద్ర. జస్ట్ చింతామణులతో నిర్మితమైన ఉండి కోట్ల కొలది కల్ప వృక్షాలతో చుట్టబడి ఉన్న లోకంలో సకల కోరికలను ఈడేరుస్తూ గోవులను పాలించేవాడు. ప్రేమాధారాలతో లక్షలాది లక్ష్ములచే గోపికలచే సర్వదా సేవించబడేవాడు అయిన ఆదిదేవుడు గోవిందుని నేను భజిస్తాను. ఇతర విస్తృతమైన వర్ణనలను కూడా బ్రహ్మ సంహితంలో ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి. అంటే భగవంతుడుండే లోకం అలా ఉంటుంది. ఎలా ఉంటుందంట? కోట్ల కొద్ది కల్పవృక్షాలతో చింతామణులతో ఉండి, అక్కడ ఏమేమి ఉంటాయి? చింతామణులు ఉంటాయి, కల్పవృక్షాలు ఉంటాయి, గోవులు ఉంటాయి, కామధేనువులు, ప్రేమాదరాలతో సేవించేటువంటి లక్షలాది లక్ష్ములు ఉంటారు. అటువంటి వాళ్ళ చేత సర్వదా సేవించబడేటువంటి
దేవదేవుడు ఉంటాడు, ఆయన్ని నేను భజిస్తాను అని ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు. శ్లోకం బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి బుద్ధిమంతులైన వారు ఈ లోకంలో విజిట్కి వచ్చారు అని గుర్తుపెట్టుకుని బెస్ట్ గెస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రైలు దిగే వరకే ఈ సీట్ నాది, దీని మీద నాకే హక్కు లేదు. అలాగే ఈ బాడీ మీద కూడా, ఈ ప్రపంచం మీద కూడా. అందుకని వచ్చేమో వెళ్ళిపోవాలి. వెళ్ళే లోపల మనం ఏం చేయాలి? మనం శరణాగతి పొందాలి. ఆ శరణాగతి పొందినవాడు ఇగో ఇలా ఉంటాడు. ఈ ఒక్క మొక్క చదువుతుంది. ఈ మొక్క మనము నేర్చరించి కాగానే మనల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడు. ఇది అచ్చము పారిపోయిన పిల్లవాడు తిరిగి వచ్చి తండ్రితో మాట్లాడుతూ, నాన్న ఏదో అపార్థం వల్ల నేను మీ రక్షణను విడిచిపెట్టాను, కానీ నాకు ఎంతో రుచి ఎదురైంది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వాడిని దృష్టిలో పెట్టుకుని నేను ఇచ్చాను. అప్పుడు తండ్రి తన పిల్లవాడిని వాడు ఎలాగే తెలుగు చదవడానికి పూర్తి నమ్మకం చేయాలి. నీవు వెళ్ళినప్పటి నుండి నేనెంతో వాళ్ళకి తెలుగు ఎంతో వైభవం వచ్చింది. అయితే వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఇచ్చి తెలుగు మార్చారు. ఆనందంగా ఉంది అని అంటాడు. తండ్రి ఎంతో కరుణామయుడు. మనం అటువంటి స్థితిలో ఉన్నాము. మనం శ్రీకృష్ణునికి ఏంటి నువ్వు తెలుగు మీడియం కదా మడ్రా? అదేమంత కఠినమైన కార్యం కాదు. కొడుకు తండ్రికి శరణాగతితో కావడం అనేది కష్ట కార్యమా? అది కఠినమైనది. కొడుకుని జయదేయడానికి తండ్రి ఎప్పుడూ వేచి ఉంటారు. ఇక్కడ అవమానము ప్రశ్నించలేదు. మనం మన ఇంకోటి సేమ్ అదే 2 రకాలు. వెళ్ళి అతని పాదాలను తాకితే మనకు ఎటువంటి నష్టం కలగదు. అది కష్టకార్యం కూడా కాదు. నిజానికి అది మనకెంతో మంచిది. మరి మనం ఎందుకు అట్లా చేయకూడదు? శ్రీకృష్ణునికి శరణు వచ్చగానే మనము అతని రక్షణలోకి వచ్చి సమస్త దుఃఖాల నుండి బయటపడతాము. భగవద్గీత శివతో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. కంక్లూషన్ చెప్పమ్మా వాణి, కంక్లూషన్ చెప్పు. నువ్వు చదివిన దానికి కంక్లూషన్ చెప్పు. చదివావు కదా? అంటే కొడుకు ఏం చేసినా తండ్రి చెప్పు. ఇంకేం చేసినా అలా అంటే మనం శరణాగతి పొందితే, ఇఫ్ యూ సరెండర్ యూ విల్ టేక్ కేర్. మనం we may commit some mistakes in past, but when you come to know the truth, you should stop that. Correct? అంటే భగవంతుడిని పొందితే మనం ఇంకేది పొందక్కర్లేదు. ఇప్పుడు తాటకి గుర్తుందా? తాటకి ఎవరు? తాటకి డూ యు రిమెంబర్? చూసారా, ఎవరికి రాత ఉంటే వాళ్ళకి వస్తుంది. నేను ఎవరెవరికో అడిగితే కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయండి బ్యాగ్స్ అని ఇందాక చెప్పాను. కానీ వాడికి ఏదోటి ఇవ్వాలనుకున్నాను. వాడికి నరసింహం వచ్చాడు. వేసుకో తర్వాత నెలలో. యాక్చువల్గా చాలా డాలర్స్ ఉండేవి. కృష్ణుడు, హనుమంతుడు, నరసింహం. మ్యాక్సిమం ఢిల్లీ, శ్రీకాకుళం ఇన్ని తిరిగి రైల్లో అలా చాలా అయిపోయింది. నీకు ఆల్రెడీ మెల్ల ఏముందిరా? బాసు దాసు ఇంక నీకు లేదు లాస్ మాస్ తల్లి. అందుకని వీ షుడ్ డిపెండ్, వీ షుడ్ డెవలప్ అవర్ డిపెండెన్స్. చాలా ఇంపార్టెంట్. చదవండి బుక్స్. చదివిన తర్వాత నాకు చెప్పండి. అంటే నా దగ్గర 100,000 ఆఫ్ బుక్స్ ఉన్నాయి.
పుస్తకాల పిచ్చ. ఇందాక కూడా ఎవరికో బుక్ ఇచ్చి ఫోటో తీసుకుని దాని మీద నెంబర్ ఉంది అది చదువు అని చెప్పాను. అంటే అతను తీసుకుని ఆ సెల్ ఫోన్ బ్యాగ్లో పెట్టబోతున్నాడు. వెంటనే రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఇంట్లో లోపల పెట్టేస్తున్నాడే మనం అని చెప్పాడు. మీరు ఫోటో తీసుకోమన్నారు కదా, సెల్ ఫోన్ లోపల పెడుతున్నాడు కదా అంటే పిచ్చ. పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా, 1000 ఏళ్ళు ఇచ్చినా పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. అయినా పోతుందని భయం. ఆయన అయోధ్యలో ఇచ్చారు, ఇక్కడికి వచ్చి చూస్తే కనపడలే. అయోధ్యలో వాడు చూస్తాను తీసేసుకున్నాను అనుకున్నా. ఇక్కడికి వచ్చి ఇంకో బ్యాగ్ వీడితో పంపించాను. ఆ బ్యాగ్లో ఉంది, అమ్మయ్య అనుకున్నా. ఆయన పాపం అయోధ్యలో ఇచ్చి అంత క్రౌడ్లో ఉన్నప్పుడు ఇచ్చి ఏదో 1-2 పేజీలు తిరగేసాం. అయ్యో మిస్ అయిపోయింది అని బెంగ అనమాట. పుస్తకాన్ని నేను అలా జస్ట్ చదవను. ఇలాంటి బుక్స్ నేను అట్ ఏజ్ ఆఫ్ 22 ఒక 50 పుస్తకాలేమో సిటీ బస్సులో కూర్చొని చదివేశాను. ఇంట్లో ఉంటే నిద్రపోతామని టీవీ చూస్తామని. ఇంత ఇలా చదివేశాను. సిటీ బస్సులో 20 రూపాయలు పాస్. బాబు దిగుతావా, దిగితే బస్సు డిపోలో పెట్టుకుంటాం. అంతవరకు తిరగడమే. అది దిగేప్పుడు ఇంకో బస్సు ఇంటికి వెళ్ళేవాడు. అలా ఇప్పటికీ ఉంది, బట్ టైం లేదు. ఆ చదివే ఆసక్తి అది మనకి అది అబ్బాలి. పుస్తకం చదవడంలో ఒక రసం ఉంది, ఒక రుచి ఉంది. ఇన్ని ఉన్నాయి మనకు అసలు. అందుకే చిన్నప్పుడు మాకు వాడి ఏజ్లో ఆ స్కూల్ చదివి ఆ క్లాస్ చదివేటప్పుడు మాకు పద్యం ఉండేది 7th. ఐ థింక్ మేము 6th. నాళ్ళ వెంకటేశ్వర గారు చెప్పారు. ఏం చెప్పారు? చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఓ మంచి పుస్తకం కొనుక్కో. సంస్కృతంలో శ్లోకం కూడా ఉంది. పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః అని ఒక శ్లోకం ఉంటుంది. అదే పుస్తకం ఆహారం ఎవరికి? మనస్సుకి. మస్తకానికి ఆహారం పుస్తకం. అందుకని చదవాలి, బాగా చదవాలి. ఎంత కుదిరితే అంత చదవాలి. రసపూర్ణమైనవి చదవాలి. రసపూర్ణం అంటే అందులో ఒక స్టఫ్ ఉండాలి. అలా స్టఫ్ ఇచ్చిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. అందులో తెలుగులో, సంస్కృతంలో, ఎన్నో భాషలు, ఎన్నెన్నో. ఇందా చెప్పిన బతుగాది మనం చదువుకున్న ఫస్ట్ పద్యం ఎంత మంచి గొప్ప అండి. అలా నేర్చుకోవాలి. కానీ నీకేదో ఒక పద్యం వచ్చా చెప్పుతండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయోత్సవః మామకాం పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. సంజయువాచ చెప్పు. దృష్ట్వా తు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా సంగమ్య రాజా వచనమబ్రవీత్. నాన్న వాడి పేరేంటి? మీరు అంత మంచి పేరు పెట్టి ఆ రింగ్ టోన్ ఎందుకు? ఇది మా అత్తయ్య గారి ఎక్కడో తేడా కొడుతున్నాం. నా ఫోన్లో కృష్ణ ఏమిటి అసలు? ఈ వాతావరణం ఒకలా ఉంది, ఇది చూస్తే ఏంటో అని అనుకుంటున్నాను. అమ్మయ్య, ఎందుకంటే మనం హయ్యర్ క్వాలిటీస్ ఉండాలి, హయ్యర్ థింకింగ్ ఉండాలి. మా గురువుగారు చెప్తారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. బట్ నవ్ ఇట్ ఈస్ సింప్లీ లివింగ్, నో థింకింగ్. బట్ షుడ్ నాట్. అరే నేను నీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే, నువ్వేమి నేర్చుకున్నావో యూ మస్ట్ నో ద మీనింగ్. అదేనా? అది 2 నేర్చుకున్నా పర్లేదు, 4 నేర్చుకున్నా పర్లేదు, 1 నేర్చుకున్నా పర్లేదు. మీ అందరూ ఒకటి నేర్చేసుకోండి. ఇప్పుడే దండం పెట్టండి. అందరూ ఇది నేర్చేసుకోండి. ఈజీ, చాలా ఈజీ. కాలక్షేపో న కర్తవ్యం
క్షీణమాయుర్ క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణానాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం న కర్తవ్యం క్షీణమాయుర్ క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణానాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం న కర్తవ్యం క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణానాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి మీరు నాకు చేతికి ఏదైనా అడిగారా మీరే బ్యాండ్ దేవుడు ఉన్నాడు అది కనబడింది అందుకని నేను వాడు చిన్నోడు కదా వాడికి అది ఇచ్చేద్దాం అనుకున్నా కానీ అడిగింది మీరు వాడికి ఏం ఇవ్వకుండా కనపడకుండా ఇవ్వలేను అందుకని వాడికి కావాల్సింది దొరికింది అందుకని మీకు ఇచ్చేస్తాను లేకపోతే వాడికి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను అయితే ఈ శ్లోకం ఇప్పటికి మనం వచ్చాక ఈ గంటన్నరలో 4వ శ్లోకం ఇదొకటి సంస్కృతంలో 2 చెప్పుకున్నాం తెలుగులో 2 చెప్పుకున్నాం ఇలా శ్లోకాలు చదువుకుంటే జీవితంలో శ్లోకాలు ఉండవు ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అర్థం చెప్తాను కాలక్షేపో నా కర్తవ్యం అంటే ఏంటి డోంట్ వేస్ట్ యువర్ టైం క్షీణమాయు దినే దినే ఎందుకు రోజు ఆయుధ్యాయం గడిచిపోతుంది 3 ఏంటి యమస్య కరుణానాస్తి యముడికి దయ లేదు అందుకని ఏం చేయాలి కర్తవ్యం హరికీర్తనం అదేంటి హరికీర్తనం చేయాలి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చేతన్ అన్నయ్య పేరు చైతన్య నువ్వు చేతన్ జీవితంలో అతి ముఖ్యమైనవి ఇవే చెప్పాను కదా నీ పేరు మీద శ్లోకం ఉపనిషత్తుల్లో ఉంది చెప్పు నిత్యో నిత్యో నిత్యానాం నిత్యానాం చేతన చేతనానాం చేతనానాం అంటే ఏమిటి ఎప్పుడు ఉండేటువంటిది ఆత్మ అది నిత్యమై ఉంటుంది చేతనమై ఉంటుంది యాక్టివ్గా అందుకని ఎప్పుడు డల్గా ఉండకూడదు అమ్మ తిట్టినప్పుడు తిట్టనప్పుడు అసలు అమ్మ తిట్టగా చేయకూడదు అఫ్కోర్స్ చేయకుండా మనం ఉండమనుకో కానీ మేము మ్యాక్సిమం మేము మా అమ్మ ఏం చెప్పినా చేసాము నేను చేయను అనేది చాలా రేర్గా చెప్పుకుంటాం యూ బిలీవ్ మా అమ్మ అంటే మేము బావి ఉండేది బావిలో నీళ్ళు తోడేవాళ్ళం మా పెద్దన్నే తోడేవాడు అవన్నీ బకెట్లో పోస్తే వాడు అవి తెచ్చి గోళంలో పోసేవాడు అమ్మ ఇంటి ముందు కల్లాపి చల్లాలి పేడ తెచ్చేవాడిని అలాగే బట్టలు అన్ని బోల్డ్ బట్టలు ఉంటే ఉతికితే ఆరేసేవాడిని అలాగే అమ్మ ఒడియాలు పెడితే మేడకి మేము కూడా పెట్టేవాళ్ళం మళ్ళీ అవన్నీ ఎండిపోయాక తీసేవాళ్ళం మళ్ళీ ఆవకాయలు పెడతారే అప్పుడు వాటికి అదొక పేపర్లా ఉంటుంది ఆ చెక్కు ఓకే మధ్యలో మొక్కలు చేసేది ఆ పొర అది తీసేవాళ్ళం అసలు మళ్ళీ సున్నుండల సున్నుండ చేసినప్పుడు అమ్మ కలిపేసి ఆ బెల్లము పీట ఇచ్చేది చేసేవాళ్ళం అలాగే చపాతీ పిండి కలిపేసి ఉండలు చేయమనేది చేసేవాళ్ళం చపాతీ కూడా చేసేవాళ్ళం కాకపోతే ఒకటి ఇండియా మ్యాపు ఒకటి బంగ్లాదేశ్ ఒకటి ఢిల్లీ ఒకటి లొల్లి అలా కొన్ని చేస్తే